టాలీవుడ్ కోలీవుడ్ మధ్య మళ్లీ రాజుకుందా? లడ్డూ వివాదం దుమారం రేపబోతోందా? కార్తీపై పవన్ కు ఎందుకు కోపం వచ్చింది? పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వెనుక అసలు సంగతేంటి? పవన్ వ్యాఖ్యలను తమిళ పరిశ్రమ ఎలా తీసుకుంటుంది? ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? అప్పుడెప్పుడో వచ్చిన బద్రీ సినిమాలోని డైలాగ్ ఇది. హీరో పవన్ కళ్యాణ్ అయితే విలన్ ప్రకాష్ రాజ్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ఇద్దరు సినిమాను దాటేశారు, ప్రజా జీవితంలోకి వచ్చేశారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయితే ప్రకాష్ రాజ్ బెంగళూరులో పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటే ప్రకాష్ రాజ్ బీజేపీపై పోరాటం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పుడు తిరుమల లడ్డూ కల్తీ వివాదం అగ్గిరాజేసింది. తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ పలుసార్లు తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగానే సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు గురించి మాట్లాడారు. సనాతన ధర్మం మొత్తుకుంటున్నాం. దేనికి? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడుతాం. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. ఇప్పటికున్న మతపరమైన గొడవలు చాలని లడ్డూ వివాదాన్ని జాతీయ స్థాయి సమస్యగా ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి పైన మెట్ల పూజ చేశారు. అక్కడే ప్రకాష్ రాజ్ను ఉద్దేశిస్తూ ఘాటుగా మాట్లాడారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే స్పందిస్తానంటూ బదులిచ్చారు. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే, ఇట్ ఈస్ నాట్ వన్ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప, నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా సనాతన ధర్మం అన్ని ధర్మానికి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆల్ ద పీపుల్ హూ థింక్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం. పవన్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో విదేశాల్లో ఉన్న ప్రకాష్ రాజ్ కూడా ప్రతిస్పందించారు. నవ్వుతూనే పవన్ కు కౌంటర్ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన ట్వీట్ ను మరోసారి చదువుకోవాలంటూ సూచించారు. విదేశాల్లో షూటింగ్ లో ఉన్న తాను భారత్ వచ్చాక కలుస్తానంటూ వివరణ ఇచ్చారు. వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం. ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పిందేంటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేనిప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. మరోవైపు సత్యం సుందరం సినిమా ఈవెంట్ లో కార్తీ చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ తీవ్రంగా స్పందించారు. లడ్డూ వివాదంపై ఎవరైనా జోకులు వేస్తే సహించేది లేదన్నారు. దీంతో కార్తీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్ యు ఎవర్ ట్రై డేర్ టు సే దట్ ప్లీజ్. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. పవన్ ప్రకాష్ రాజ్ వివాదంలో మొన్ననే మంచు విష్ణు కూడా జోక్యం చేసుకున్నారు. పవన్ కు మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడు మరోసారి వివాదం రాజుకున్న తర్వాత అటు టాలీవుడ్ ఇటు కాలీవుడ్ లో
దుమారం రేగింది. ఈ సందర్భంగా కొన్ని నెలల క్రితం జరిగిన వ్యవహారాన్ని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. తమిళ పరిశ్రమలో బయట వారికి అవకాశం ఇవ్వకూడదంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. అప్పట్లో దీనిపై పవన్ స్పందించడం, ఆ తర్వాత నాజర్ ఇందుకు బదులివ్వడం కొన్ని రోజుల పాటు చర్చకు దారి తీసింది. తెలుగు చిత్ర పరిశ్రమ అందరికీ అన్నం పెడద్ది, అందరిని తీసుకుంటుంది. అలాగే తమిళ చిత్ర పరిశ్రమలు కూడా మీరు అందరినీ తీసుకోండి. అంతగాని తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళకి అంటే పరిశ్రమ ఎదగదు. తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళే ఉండాలి అనే ఒక భావన ఏదో ఉందని బయట వింటా ఉన్నాం. దయచేసి దాన్ని ప్రాంతం, కులం, మతం మనది అనుకుంటే మనుషులు చిన్నోళ్ళం అయిపోతాం. సో అందుకని ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ కూడా మీరు దాటి చూడండి. ఈ ఆర్ట్ అనేది లేకపోతే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది బిజినెస్ అనేది ఇట్ ఈస్ నాట్ బౌండ్ టు వన్ స్టేట్. ఇది మిస్ఇంటర్ప్రిట్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. అదేమో మా బ్రదర్ పవన్ కళ్యాణ్ గారి కూడా ఒక స్టేజ్లో చెప్పారు, మై డియర్ బ్రదర్, ఇట్ ఈస్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పవన్ కార్తీ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే చర్చ మొదలయ్యింది.